హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 17th జూలై 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున ఇస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, రెపోస్ పే మొబైల్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ నారాయణ రానే. చూడండి, ముంబైలో జరిగిన ఫ్యూయిలింగ్ ఇండియా 2022 ఈ కార్యక్రమంలో కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ రానే రెపోస్ పే మొబైల్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ప్లాట్ఫామ్ను స్టార్ట్ చేశారనమాట. సో ఇది ఒక ఫిన్గిటిల్ అనే పేరుతో ఫిన్టెక్ ప్లాట్ఫామ్ దీన్ని స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ ఇది ఒక ప్రైవేట్ కంపెనీ, దాని యొక్క యాప్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. అండ్ రెపోస్ పే అనేది ఈ యాప్లో మొబైల్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వెహికల్ని ఆర్డర్ చేసే వారి వాహనాలకు ఛార్జింగ్ చేసే ఒక ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన ఎలక్ట్రిక్ బైక్ మీద వెళ్తున్నాం, మనకి సడన్గా ఛార్జింగ్ అయిపోయింది. అయితే అక్కడికి మన దగ్గరికి ఆ ఛార్జింగ్ పర్టికులర్ ఛార్జర్ పట్టుకొచ్చి మొబైల్ వ్యాన్తోనో దేంతోనో తీసుకొచ్చి మనకి ఛార్జింగ్ చేస్తారనమాట. ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు, లేదా దాని నిర్దేశిత ప్లేస్కి వెళ్ళైనా ఆ దగ్గరలో ఉండే సరౌండింగ్స్కి వెళ్ళి మనం బుక్ చేసుకొని మనం ఆటోమేటిక్గా మన యొక్క ఎలక్ట్రిక్ వెహికల్కి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో యాక్చువల్గా పే గిటల్ అనేది ఫిన్టెక్ ప్లాట్ఫామ్. ఇది ఒక టెక్నాలజీ ద్వారా ఇంధన వినియోగదారులకు క్రెడిట్ని అందిస్తుంది. అంటే ఇప్పుడే కొనుగోలు చేయండి, తర్వాత అంటే ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టేసుకొని తర్వాత డబ్బులు పే చేసుకోవచ్చు. అంటే ఇది ఒక క్రెడిట్ టైప్ అనమాట. ఎనర్జీ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ బల్క్ వినియోగదారుల కోసం ఫ్యూయల్ ఆన్ క్రెడిట్ సొల్యూషన్ను సులభతరం చేస్తుంది. అది అంటే ఎక్కువ ఛార్జింగ్ కావాలనుకునే వాళ్ళు ముందు ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు, తర్వాత మిగతా అమౌంట్ని అయితే చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ వన్, హిమాచల్ ప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆర్డి ధీమాన్ అండి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్ సుభాగ్ సింగ్ను ప్రధాన సలహాదారుడిగా నియమిస్తూ, అండ్ అతను ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్కి సెక్రటరీగా ఉండేవారు, చీఫ్ సెక్రటరీగా. సో ఆయన ప్లేస్లో ఆర్డి ధీమన్ని అపాయింట్ చేశారనమాట. ఈయన 1988 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. తర్వాత థర్డ్ వన్, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్తో ఏకీకృతం చేసిన మొదటి ప్రైవేట్ బ్యాంక్ ఏది? అంటే దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ని ఫైల్ చేయాలనుకోండి. సో వాళ్ళు అవి ఇవి తలనొప్పులు పడకుండా ఎవరైతే పర్టికులర్గా ఈ బ్యాంక్ ఖాతాదారులు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఆ బ్యాంక్ పోర్టల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని ఫైల్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, కోటక్ మహీంద్రా బ్యాంక్ అండి. కోటక్ మహీంద్రా బ్యాంకు ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ శాఖ యొక్క కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్ని తీసుకొచ్చారు కదా. సో ఆ పోర్టల్లోకి సపరేట్గా వెళ్లకుండా డైరెక్ట్గా ఈ కోటక్ మహీంద్రా బ్యాంకు వెబ్ పోర్టల్ ద్వారానే మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని ఫైల్ చేసే సౌకర్యాన్ని అయితే ప్రారంభించిన ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ అనమాట. అండ్ దీని కస్టమర్లు ఇప్పుడు కోటక్ నెట్ బ్యాంకింగ్ను ఉపయోగించి వాళ్ళు ఈ ఈపే ట్యాక్స్ ట్యాబ్ ద్వారా తమ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని అయితే చెల్లించవచ్చు. ఇది పన్ను చెల్లింపు ప్రక్రియను ఈజీ చేయడానికి, అంటే ట్యాక్స్ని పే చేయడాన్ని ఈజీ చేయడానికి ఇది ఒక నెక్స్ట్ లెవెల్ థింకింగ్ లేదా నెక్స్ట్ లెవెల్ ఆపర్చునిటీ గివింగ్ కావచ్చు. సో లేదంటే సర్వీస్ అని చెప్పొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫోర్త్ వన్, రక్షణ మంత్రిత్వ శాఖ పనితీరు మరియు సమర్థత ఆడిట్ కోసం అపెక్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి రక్షణ శాఖ కార్యదర్శి అండి. అప్పటికి ఎవరైతే రక్షణ శాఖ కార్యదర్శి ఉంటారో వాళ్ళే ఆ కమిటీకి నేతృత్వం వహిస్తారు. అర్థమవుతుందా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వ్యక్తి పేరు కాదు, ఆ పదవి. ఆ వ్యక్తి తీసుకునే పదవి ఏంటి? రక్షణ శాఖ కార్యదర్శి ఆ కమిటీకి నేతృత్వం వహిస్తారు. సాయుధ దళాలకు సంబంధించిన మూలధన సేకరణ, లాజిస్టిక్స్, ఇన్వెంటరీ అండ్ నిర్వహణకు సంబంధించిన పనితీరు, సమర్థత, ఆడిట్ను వీటన్నింటిని ఆడిట్ అంటే లెక్కించడానికి, నిర్వహించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఒక అపెక్స్ కమిటీని ఏర్పాటు చేసింది. డిఫెన్స్ సెక్రటరీ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ మంత్రిత్వ శాఖ యొక్క పనితీరు యొక్క వివిధ అంశాలలో అంతర్గత పర్యవేక్షించడము, రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ను స్ట్రాంగ్ చేయడంతో ఆ మంత్రిత్వ శాఖకి సంబంధించిన అన్ని విషయాల మీద అప్పటికి ఎవరైతే మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉంటారో వాళ్ళకి ఈ అపెక్స్ కమిటీ అనేది సలహాలు, సూచనలు ఇస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ రాజ్నాథ్ సింగ్ ఆ పదవిలో ఉన్నారో ఆయనకి సలహాలు, సూచనలు ఈ అపెక్స్ కమిటీ ఇస్తుంది అనమాట. కానీ ఈ కమిటీలో సభ్యులుగా 3 సర్వీసులు వైస్ చీఫ్లు ఉంటారు. సెక్రటరీ డిఫెన్స్ ఫైనాన్స్, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్టాఫ్ కమిటీ, కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, డైరెక్టర్ జనరల్ ఉంటారనమాట. ఓకేనా, అది. తర్వాత ఫిఫ్త్ వన్, భారత్ రంగ్ మహోత్సవ్ 2022 అనేది ఎన్నవ ఎడిషన్? ఆన్సర్ వచ్చేసి 22nd అండి.
భారత్ రంగ్ మహోత్సవ్ 2022 జూలై 16 నుండి 2022 ఆగస్టు 14 వరకు న్యూఢిల్లీలో నిర్వహించబడుతోంది. 2022లో భారత్ రంగ్ మహోత్సవ్ 22వ ఎడిషన్ అనమాట ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 22వ భారత్ రంగ్ మహోత్సవ్ అంటే దీన్ని ఆజాదీ సెగ్మెంట్ అనే పేరుతో నిర్వహిస్తున్నారు. 22వ భారత్ రంగ్ మహోత్సవ్ను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డి న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. ఈవెంట్ యొక్క 22వ ఎడిషన్ ఏంటి అంటే సో మన భారత స్వాతంత్ర పోరాటంలో పోరాటం చేసిన హీరోలు ఉంటారు కదా, వాళ్ళ గురించి అవగాహన కల్పిస్తారనమాట. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా 2 దశాబ్దాల క్రితం భారత్ రంగ మహోత్సవం స్టార్ట్ చేసిందండి. అండ్ ఇది భారతదేశం అంతటా థియేటర్ యొక్క అభివృద్ధి అండ్ వాటిని పునరుద్ధరించే ప్రయత్నంలో ఉంది. ఇది జాతీయ ఉత్సవం అండ్ ఇది మన దేశంలో అత్యంత సృజనాత్మక థియేటర్ కార్మికుల పనిని ప్రదర్శించడానికి ఉపయోగిస్తున్నారు ప్రజెంట్. ఈ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న భారత రంగ మహోత్సవం ఉందో అది ఏం లేదండి, మన దేశంలోని కొన్ని థియేటర్స్లో, థియేటర్ అంటే మూవీ థియేటర్స్ కాదండి, సో ప్రదర్శన చేసే షో చేసే థియేటర్స్, ఆ థియేటర్స్లో యాక్టింగ్ అనేది మన దేశంలో ఉండే కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సో యాక్టింగ్ ప్రదర్శన చేస్తారు, అంటే డ్రామాలు నిర్వహిస్తారనమాట. అలా ఇప్పటికి 22 సార్లు నిర్వహించారు, ఇది 22వది. అండ్ ఎన్ఎస్డి అనేది న్యూఢిల్లీలో ఉన్న ఒక థియేటర్ శిక్షణా సంస్థ. ఇది 1959లో. ఎన్ఎస్డి అంటే ఏంటి అక్కడ మీకు చెప్పాను, ఎన్ఎస్డి అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. ఇది న్యూఢిల్లీలో ఉందన్నమాట. అండ్ ఇది 1959లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ క్రింద స్వయం ప్రతిపత్తి సంస్థగా ఏర్పాటు చేశారు. సంగీత నాటక అకాడమీ పాఠశాలను ఏర్పాటు చేసింది ఇది. అండ్ 1975లో ఎన్ఎస్డి స్వతంత్ర పాఠశాలగా మారింది. దీనికి 2005లో డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చారనమాట. అయితే ఈ హోదా మళ్ళీ 2011లో రద్దు చేశారు. ప్రస్తుతం పరేష్ రావల్ ఎన్ఎస్డి చైర్పర్సన్గా వర్క్ చేస్తున్నారు. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఏ రాష్ట్రంలో కాలా అజర్ అనే వ్యాధి కేసులు నమోదయ్యాయి? ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ అండి. పశ్చిమ బెంగాల్లో ఇటీవల వారాల్లోనే మొత్తం 11 జిల్లాల్లో దాదాపు 65 కాలా అజర్, సో వీటిని బ్లాక్ ఫీవర్ అంటారండి, కాలా అజర్ వ్యాధిని బ్లాక్ ఫీవర్ అంటారు, ఈ కేసులు నమోదయ్యాయి. అంటే ప్రజెంట్ అయితే అంత పెద్ద వ్యాప్తి ఏం లేదు కానీ ఇక్కడ బయటపడ్డాయని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ వ్యాధిని తొలగించే ప్రయత్నంలో బ్లాక్ ఫీవర్ కేసులను బ్లాక్ స్థాయిలో 10,000 జనాభాకు 1 కంటే తక్కువ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. సో ఈ వ్యాధి పశ్చిమ బెంగాల్లోని మాల్తా, నార్త్ దినాజ్పూర్, డార్జిలింగ్, దక్షిణ దినాజ్పూర్ మరియు కాలింపాంగ్లతో సహా 11 జిల్లాల్లో వ్యాపించింది. అండ్ ఇది ఓన్లీ అక్కడే కాదు, ఆ చుట్టుపక్కల లైక్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఈ కేసులు బయటపడ్డాయి ఈ మధ్య. కాలా అజర్ లేదా బ్లాక్ ఫీవర్ని శాస్త్రీయంగా విసెరల్ లిష్మానియోసిస్ అంటారు. ఇది సంక్లిష్టమైన ప్రోటోజోవా పరాన్నజీవి వ్యాధి అనమాట. అండ్ ఇది లిష్మానియా డోనోవాని అనే ఒక పరాన్నజీవి వల్ల వస్తుందండి. సో కాబట్టి కొంచెం మనం క్లీన్గా ఉండాలి, ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉంటే అంత మంచిది. అండ్ ఈ ఫీవర్ రావడానికి మెయిన్ సోర్సెస్ అక్కడి నుండి అవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కాలా అజర్ ఉన్న వ్యక్తులు క్రమరహిత జ్వరము, ప్లేహము, కాలేయం యొక్క విస్తరణ, బరువు తగ్గడం, రక్తహీనత వంటి లక్షణాలు అనేవి కనబడుతూ ఉంటాయి. సో ఎవరిదైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఇది వ్యాపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత 7th వన్, పరిశ్రమలు, నైపుణ్యం, విద్య, శిక్షణ, గనులు, ఖనిజాలు, తయారీ రంగాల్లో ఆస్ట్రేలియాతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది? సహాయం చేయడానికి, ఈ రంగాల్లో సహాయం చేసుకోవడానికి సో ఆస్ట్రేలియాతో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుందంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఇప్పుడు చెప్పినట్టుగా నేను చెప్పిన ఈ డిపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా సహాయం అందుకోవడానికి సో ఆస్ట్రేలియాలో ఒక రాష్ట్రమైన పశ్చిమ ఆస్ట్రేలియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. యాక్చువల్గా ఈ ఒప్పందం ఇంతకుముందే ఉంది, అయితే ఆ ఒప్పందాన్ని కొనసాగించడానికి ఇంకొంత బలం చేకూర్చుకోవడానికి మళ్ళీ ఒప్పందం చేసుకున్నారనమాట. సో అండ్ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో మొత్తం 8 ఒప్పందాలు జరిగాయి. ఆ 8 ఒప్పందాలు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు నెక్స్ట్ మంత్ ఎవరైతే ఈ PDF బై చేస్తారో వాళ్ళు మోర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. తర్వాత 8, గవర్నెన్స్ నౌ 2022 అవార్డులలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎన్ని అవార్డులను గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసి 14 అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు గవర్నెన్స్ నౌ 2022, ఇది యాక్చువల్గా 2nd ఎడిషన్ అనమాట. ఈ ఎడిషన్లో మొత్తం 14 అవార్డులు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ గెలుచుకుంది. సో అత్యాధునిక సాంకేతికత వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలో ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను, ఏంటి అన్నీ ఆంధ్రప్రదేశ్ గురించే చెప్తున్నారు, తెలంగాణ చెప్పరంటే నేను ఆంధ్రప్రదేశ్ కోసం ఒక్కదానికోసమో లేదా తెలంగాణ ఒక్కదానికోసమో చెప్పట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్స్కి పోటీ పడే వాళ్ళందరి గురించి చెప్తున్నా. సో తెలంగాణలో రీసెంట్ ఎలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ లేవు, ఎందుకంటే అక్కడ ఫుల్ వరదలు వర్షాలతో ఇబ్బందిగా ఉంది.
ప్రభుత్వం కూడా ఎలాంటి కొత్త చర్యలు ప్రజెంట్ తీసుకోలేదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను, లేనప్పుడు నేను ఆ న్యూస్ని క్రియేట్ చేయలేను, దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా. నేను పేపర్ అనాలిసిస్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఒకవేళ కరెంట్ అఫైర్స్లో నేను ఎక్కడైనా చిన్న ఇన్ఫర్మేషన్ వదిలేస్తున్నానేమో అని భయంతో పేపర్లో వచ్చే కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ని అక్కడ కూడా కవర్ చేస్తున్నాను. ఈ రెండు ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళు ఇంకెలాంటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను చెప్పిన దాంట్లో నుండి కరెంట్ అఫైర్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మనం ఎలాంటి అప్డేట్స్ని కూడా వదిలేయడంలే, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కువ వార్తలు రావడం జరిగింది కాబట్టి దాని గురించే ఈరోజు ఎక్కువ ఉండడంతో అవే చెప్తున్నాను, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ కమ్యూనిటీ పోలీసింగ్, ఉమెన్ సేఫ్టీ, ఈ పోలీసింగ్ పథకం, రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, సో మానిటరింగ్, నేరాల గుర్తింపులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం, పోలీసింగ్ ఇనిషియేటివ్ టెక్నాలజీని, కమాండ్ అండ్ కంట్రోల్, నేర విచారణ, ప్రాసిక్యూషన్, పోలీస్ విభాగంలో ఆధునికత, విపత్తు నిర్వహణ అంశాల్లో ఈ అవార్డులు అనేవి రావడం జరిగింది. మొత్తం 14 అవార్డులు. అంటే పోలీస్ ప్రధాన కార్యాలయానికి 4 అవార్డులు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి జిల్లా, శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లా పోలీస్ విభాగాలకు 1 అవార్డు వచ్చాయి. అండ్ దాంతో ఏపీ పోలీస్ ఇప్పటిదాకా అందుకున్న అవార్డుల సంఖ్య 189 అండి సెంట్రల్ నుండి. తర్వాత 9, జాతీయ పెన్షన్ వ్యవస్థలో, నేషనల్ పెన్షన్ సిస్టంలో అకౌంట్ తెరవడానికి వీలుగా పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీతో కలిసి ఏ బ్యాంకు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసింది? ఆన్సర్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ, దీనే PFRDA అంటారు. దీని ఫుల్ ఫామ్ పెన్షన్ అండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. సో ఈ అథారిటీతో కలిసి డిజిటల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసే ఇది కస్టమర్స్కి మొబైల్ ఫోన్లోనే సో నేషనల్ పెన్షన్ సిస్టమ్ అకౌంట్ని తెరవడానికి ఈజీ చేస్తుంది. అంటే మనం అకౌంట్పై మొబైల్లో ఓపెన్ చేసుకోవచ్చు. సో అయితే ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ కలిసి కే ఫిన్టెక్ అనే సంస్థతో కలిసి ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు. జస్ట్ QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా కస్టమర్లు ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేపర్లెస్ పద్ధతిలో సో ఈ అకౌంట్ తెరవచ్చు అనమాట. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MD అండ్ CEO AK దాస్, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వరూప్ దాస్ గుప్తా సమక్షంలో PFRDA చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు. అండ్ పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనేది మన దేశంలో పెన్షన్ యొక్క మొత్తం పెన్షన్కి సంబంధించిన రిలేటెడ్ విషయాలన్నింటినీ పర్యవేక్షణ చేయడం, వాటిని నియంత్రించడం కోసం ప్రారంభించిన భారత ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే ఒక నియంత్రణ సంస్థ అండి ఇది. ఓకే, చాలా ఇంపార్టెంట్. తర్వాత 10, ఏ రాష్ట్రంలో గతిశక్తి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అంటే గుజరాత్ అండి. గుజరాత్లోని జాతీయ రోడ్డు రవాణా సంస్థను, ఇప్పుడున్న జాతీయ రోడ్డు రవాణా సంస్థను కేంద్రీయ విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేస్తామని, దానిని గతిశక్తి యూనివర్సిటీగా పిలుస్తామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు అనౌన్స్ చేశారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంటే జాతీయ రోడ్డు రవాణా సంస్థను అదొక సెంట్రల్ యూనివర్సిటీగా మార్చడంతో పాటు దానికి గతిశక్తి యూనివర్సిటీగా పేరు పెట్టి పిలుస్తారట. ఈ గతిశక్తి యూనివర్సిటీ అనేది గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత రాష్ట్రంలో 2వ సెంట్రల్ యూనివర్సిటీగా మారబోతోంది. ఈ యూనివర్సిటీ సామర్థ్యాన్ని పెంచుతామని అండ్ ఇందులో కొన్ని కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. అండ్ గతిశక్తి యూనివర్సిటీ అనేది ఆత్మనిర్భర్ భారత్ యొక్క విజన్కి లక్ష్యంగా మద్దతు ఇస్తుంది. అండ్ గుజరాత్ అదేవిధంగా దేశంలో ప్రజలకు సాధ్యమైనంత ఉత్తమమైన ఎడ్యుకేషన్ని, ట్రైనింగ్ని ఈ గతిశక్తి యూనివర్సిటీ ద్వారా పొందవచ్చు స్టూడెంట్స్. ఇది ఇండియాలో రవాణా రంగ విస్తరణకు, స్థానిక తయారీని నడపడానికి, ఖరీదైన టెక్నాలజీని దిగుమతులకు సహాయం చేయడానికి అవకాశం కలిగిస్తుంది. తర్వాత 11, ఏ IITలో సెన్సస్ డేటా వర్క్ స్టేషన్ని ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి IIT ఢిల్లీ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీన్నే మనం IIT అంటాము. సో ఈ IITకి చెందిన ఢిల్లీ బ్రాంచ్లో ఎకనామిక్స్ ల్యాబ్, డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో సెన్సస్ డేటా, సెన్సస్ అంటే ఏంటి? జనాభా గణనను మనం సెన్సస్ అంటాం. సో ఈ జనాభా గణన యొక్క మొత్తం డేటాను ఒక దగ్గర పొందడానికి వర్క్ స్టేషన్ని ఏర్పాటు చేసినట్లుగా అనౌన్స్ చేశారు. భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సాస్ కమిషనర్ డాక్టర్ వివేక్ జోషి కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వర్క్ స్టేషన్ని ఆయన స్టార్ట్ చేశారు. ఈ కొత్త వర్క్ స్టేషన్ విద్యావేత్తలకు, పరిశోధనలు చేసే వాళ్లకు సెన్సస్ మైక్రో డేటాకు ప్రాప్యతను సులభతరం చేయడానికి ఈజీ అవుతుంది. డాక్టర్ జోషి ఈ విషయాన్ని చెప్పారు. సెన్సస్ కార్యకలాపాల సమయంలో సేకరించిన విస్తారమైన డేటా గురించి మరింత అవగాహన కల్పించడంలో ఇది యూజ్ అవుతుందన్నమాట. తర్వాత 11, సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్ విజేత ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి PV సింధు. షట్లర్ PV సింధు ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్ విజేతగా నిలవడం జరిగింది.
12 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ గెలిచిన భారత బ్యాడ్మింటన్ ఉమెన్ ప్లేయర్గా సింధు రికార్డుకి ఎక్కింది. ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధు ఈ సీజన్లో తొలి సూపర్ 500 టైటిల్ను కూడా దక్కించుకున్నట్లయింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో చైనా క్రీడాకారిణి వరల్డ్ 11th ర్యాంకర్ వాంగ్ జీని ఓడించి పివి సింధు గెలిచింది. పివి సింధు సింగపూర్ ఓపెన్ టైటిల్ను ఫస్ట్ టైం గెలిచింది. ఇంతకుముందు 2010లో భారత సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, 2017లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్ సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, 12 సంవత్సరాల తర్వాత ఈ పర్టికులర్గా ఈ టైటిల్ గెలిచిన సెకండ్ ఉమెన్ ప్లేయర్, ఓవరాల్గా థర్డ్ ప్లేయర్ అది. సో ఓవరాల్గా ఆమె థర్డ్ ఇండియన్ ప్లేయర్ అనమాట ఈ సింగపూర్ టైటిల్ గెలుచుకుంది. తర్వాత 13 పారాసిస్ ఓపెన్ ఏ చెస్ టోర్నమెంట్ 2022 విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆర్ ప్రజ్ఞానంద్ అండి. భారత యువ గ్రాండ్ మాస్టర్ అయిన ఆర్ ప్రజ్ఞానంద సెర్బియాలోని పారాసిస్ పట్టణంలో జరిగిన 15వ అంతర్జాతీయ పారాసిస్ ఓపెన్ ఏ చెస్ టోర్నమెంట్ 2022లో 9 రౌండ్లలో 8 పాయింట్లు సాధించి విన్నర్గా నిలవడం జరిగింది అతను. తర్వాత న్యాయం కోసం అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 17 అండి. సో అంతర్జాతీయ నేరపూరిత చర్యలు బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో, అంటే నేరాల్లో ఇరుక్కున్న బాధితులు ఎవరైతే ఉంటారో ఆ చర్యల్లో ఇరుక్కున్న వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో జ్ఞాపకార్థకంగా అలాంటి వాళ్ళ కోసం జూలై 17న అంతర్జాతీయ న్యాయం కోసం ప్రపంచ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తాం. ఇది ప్రపంచంలో ఆధునిక న్యాయస్థాన వ్యవస్థల స్థాపనకు ఉపయోగపడుతుంది. అండ్ ఈరోజు ప్రాథమిక మానవ హక్కుల న్యాయవాదం అండ్ అంతర్జాతీయ నేర న్యాయాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడతాం. జూలై 17 అనేది ఒక రిమార్క్ కలిగిన డే. సో 1998న 120 దేశాలు కలిసి రోమ్ స్టాట్యూట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనే ఒప్పందంపై సంతకాలు చేసి, సో ఆ పర్టికులర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క స్థాపనకు, అంటే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఏర్పాటు చేయడానికి ఆ ఒప్పందం ద్వారా అవకాశం కల్పించిందనమాట. సో ఈ 120 దేశాలు కూడా వాళ్ళకుండే ఆ దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో కూడా వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగకపోతే అప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, అంటే క్రిమినల్ రిలేటెడ్ కేసెస్ని సాల్వ్ చేయడానికి ఈ కోర్టుని ఆశ్రయించవచ్చు. ఈ 120 దేశాలు వాళ్ళు కలిసి ఆ కోర్టుని ఏర్పాటు చేశారు. దాని జ్ఞాపకార్థకంగా ఈ డేని సెలబ్రేట్ చేస్తాం. సో ఈ రోమ్ శాసనంపై సంతకం చేసిన సందర్భంగా అంతర్జాతీయ న్యాయం కోసం ప్రపంచ దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం. అయితే రోమ్ శాసనం గుర్తుపెట్టుకోండి, రోమ్ శాసనాన్ని మనము ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏర్పాటుకు మెయిన్ రీజన్. అయితే ఈ కోర్టు వర్కింగ్లోకి వచ్చింది 2002 జూలై 1లో. అండ్ ఇది సంవత్సరానికి థీమ్ ఏంటి అంటే అచీవింగ్ సోషల్ జస్టిస్ త్రూ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్, తెలుగులో అధికారిక ఉపాధి ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించడం. ఓకే, సో ఇదిగా ఓవరాల్గా 17వ తారీఖుకి సంబంధించిన జూలై 2022 కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం. రెపోస్పై మొబైల్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ప్లాట్ఫామ్ ఎవరు స్టార్ట్ చేశారంటే శ్రీనారాయణ రాణి. అండ్ హిమాచల్ ప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు నియమితులయ్యారంటే ఆర్వి ధీమన్. తర్వాత క్వశ్చన్, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్తో ఏకీకృతం చేసిన మొదటి ప్రైవేట్ బ్యాంక్ ఏంది అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్. రక్షణ మంత్రిత్వ శాఖ పనితీరు మరియు సమర్థత ఆడిట్ కోసం అపెక్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారంటే రక్షణ శాఖ కార్యదర్శి. తర్వాత భారత రంగ మహోత్సవం 2022 ఎన్నో ఎడిషన్ అంటే 22nd. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ రాష్ట్రంలో కాలా ఆజర్ అనే వ్యాధి కేసులు నమోదయ్యాయంటే పశ్చిమ బెంగాల్. తర్వాత క్వశ్చన్, పరిశ్రమ నైపుణ్య విద్య రక్షణ గనులు ఖనిజాలు తయారీ రంగాల సహాయం కోసం ఆస్ట్రేలియాతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అంటే ఆంధ్రప్రదేశ్. గవర్నెన్స్ నౌ 2022 అవార్డులలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎన్ని అవార్డులు గెలుచుకుందంటే 14. తర్వాత జాతీయ పెన్షన్ వ్యవస్థలో ఖాతా తెరవడానికి వీలుగా పెన్షన్ అండ్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీతో కలిసి ఈ బ్యాంక్ డిజిటల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసిందంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. తర్వాత క్వశ్చన్, ఏ రాష్ట్రంలో గతిశక్తి యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటే గుజరాత్. తర్వాత ఏ ఐఐటీలో సెన్సస్ డేటా వర్క్ స్టేషన్ ఏర్పాటు చేశారంటే ఐఐటి ఢిల్లీ. సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్ విజేత ఎవరంటే పివి సింధు. తర్వాత పారాసిస్ ఓపెన్ ఏ చెస్ టోర్నమెంట్ 2022 విజేత ఎవరు అంటే ఆర్ ప్రజ్ఞానంద్. న్యాయం కోసం అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 17. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవడం ద్వారా మీరు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతారు.